అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను జై భీమ్ 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 అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం ఆశయాలను కొనసాగిద్దాం ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ रहे डॉक्टर अंबेडकर 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 अंबेडकर या चारण अंबेडकर या चारण अंबेडकर या चारण जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम సాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను 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 रहे डॉक्टर अंबेडकर रहे डॉक्टर अंबेडकर పోలీస్ స్టేషన్ పెట్టరా అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను అమర హే అంబేద్కర్ గారు అమర హే అంబేద్కర్ కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను టీచర్లకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఆయన వీళ్ళకు అంబేద్కర్ గారి ఆచరణను అంబేద్కర్ గారి ఆచరణను అంబేద్కర్ గారి ఆచరణను ఈరోజు భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఉస్మానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వారి విగ్రహానికి పూలమాల వేసి మరి వారి దేశానికి చేసిన సేవల్ని స్మరించుకుంటూ నివాళులర్పించడం జరిగింది. మరి నిమ్నజాతి వర్గంలో పుట్టి అంటరానితనం అనేది అనుభవించి
ఒక గొప్ప సంఘ సంస్కర్తగా, ఒక గొప్ప విద్యావంతుడుగా, విశ్వానికే ఒక దిక్సూచిగా మరి డాక్టర్ అంబేద్కర్ గారు దాదాపు 10 డిగ్రీల వరకు పూర్తి చేసి ఈ దేశంలోనే ఒక గొప్ప విద్యావంతుడిగా పేరు పొంది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిమ్న జాతి వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడి అట్టడుగు వర్గాలకు కూడా హక్కులు కల్పించాలని చెప్పేసి ఆయన ఏదైతే సంకల్పం తీసుకున్నాడో భారత రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించాలని ఆయన హక్కులు కల్పించడం జరిగింది. మనం పీల్చే గాలి, శ్వాస హక్కులు, సమాజంలోని హక్కులు కల్పించడానికి ఆయన అనేక పోరాటాలు చేసి అస్పృశ్యతను స్వయంగా ఆయన అనుభవించి ఈరోజు మరి గొప్ప రాజ్యాంగాన్ని రచించిన ఒక మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఈరోజు భారతదేశానికి వారు అందించడం, వారి సేవలను కూడా భారత ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ గారి సేవలను గుర్తించి మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆ రాజ్యాంగ నిర్మాత ఏదైతే అక్కడ జీవించిండో, ఆయన ఎక్కడైతే జీవించి ఎక్కడైతే చదువుకున్నాడో పంచతీర్థ అనే పేరుతో ఈరోజు ముంబైలోని ఆయన పంచతీర్థ అని పేరు పెట్టి అక్కడ ఒక తీర్థయాత్రలాగా మరి అంబేద్కర్ గారిని స్మారక నిర్మాణం చేపట్టి అంబేద్కర్ గారిని ఇప్పటికి కూడా స్మరించుకుంటూ ఉన్నది భారత ప్రభుత్వం. ఆయన ఆశయాలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అట్టడుగు వర్గాల వారికి, నిమ్న జాతి వర్గాల వారికి మరి అభివృద్ధి ఫలాలు అందాలనే ఒక గొప్ప సంకల్పంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మరి దేశ ప్రజలందరి మన్ననలు పొందుతూ ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది అని చెప్పి, వారి ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నడుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆ గొప్ప వ్యక్తికి వినమ్ర నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలను మేము కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్ గారికి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆ కాలంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ఆయన పడ్డ కష్టాలకు ప్రతిఫలంగా ఏదైతే ఉన్నతమైన చదువులు చదివి భారత రాజ్యాంగంలోనే ఒక అధ్యక్షునిగా ఎన్నికై నిమ్న జాతి యొక్క అభివృద్ధి గురించి ఆ రోజు రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది. వాళ్ళ ఆర్థిక అభివృద్ధి గురించి కూడా ఎన్నో కార్పొరేషన్లు కూడా పెట్టి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, తర్వాత ఉద్యోగపరంగా కానీ అభివృద్ధి గురించి పాటుపడిన వ్యక్తి. ఆ రాజ్యాంగంలో అస్పృశ్యతను ఏదైతే నివారించాలనే ఆలోచన మీద కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి చేపట్టుగానే ఈరోజు వరకు కూడా అభివృద్ధి ఫలాలు కానీ, రిజర్వేషన్లు కానీ ఇప్పుడున్నటువంటి వారు తీసుకోవడం జరుగుతుంది. ఆ మహోన్నత వ్యక్తికి అలాంటివి చేసి ఏదైతే అంటరానితనాన్ని నిర్మూలించే విధంగా చేసినటువంటి అంబేద్కర్ గారికి ఆయన చనిపోయిన సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముచ్చట్లు చెప్పుడే తప్పితే కానీ ఏదైతే ఎస్సీ ఎస్టీలకు అభివృద్ధి చేయడంలో కానీ, వాళ్ళ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వడం కానీ, యువతకు ఉపాధి కల్పించడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే ఎస్సీ ఎస్టీ అభివృద్ధి గురించి కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తూ వాళ్లకు విద్యాపరంగా కానీ, ఆర్థిక పరంగానే ఆదుకున్నటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అట్లాంటి మోడీ గారి యొక్క ఆలోచన విధానంతోనే ఈరోజు అంబేద్కర్ గారికి ఉత్తరప్రదేశ్లో కానీ, బాంబేలో కానీ స్మృతి వనాలు కట్టించడం జరిగింది. కాబట్టి ఆ మహనీయుని ప్రతిరోజు కొలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారి యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన అవసరం ఉన్నది. వారు ఆ రోజు ఆలోచించే ఏదైతే పెద్ద రాష్ట్రాలు ఉంటే న్యాయం జరగదు అనే ఆలోచన విధానం మీద చిన్న రాష్ట్రాలు కావాలని ఆ రోజే చేయడం జరిగింది. ఆయన యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రాల ద్వారానే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ గురించి పోరాటం చేసినటువంటి వాళ్ళు 10 ఏళ్ళు చేసి
ఏదైతే అవినీతిలో కూడుకుపోయారు కానీ ఏమాత్రం కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అభివృద్ధి చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా మిత్రులందరూ కూడా ఆలోచించి రేపు రాబోయే కాలంలో ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం ఉందని ఏదైతే దీన్ని అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా తెలియజేస్తున్నాం.